తనను గెలిపిస్తే వార్డులో మౌలిక వసతుల కల్పనకు అహర్నిశలు శ్రమిస్తానని, వార్డు ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలబడతానని హుజూర్ నగర్ మున్సిపల్ 28వ వార్డు అభ్యర్థి నందిగామ శ్రీని తెలిపారు. వార్డులో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని, మున్సిపాలిటీలో ఎగిరేది కాంగ్రెస్ జెండాని తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజలు వెన్నంటే ఉండి వారి కష్టసకాల్లో పాల్గొంచుకుంటారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వార్డులో డ్రైనేజ్, నీటి కొరత సమస్య లేకుండా చూస్తానని అన్నారు. కులమతాలకు అతీతంగా వార్డుని అభివృద్ధి పదంలో నిలుపుతానని తెలిపారు. నా పేరు నందిగామ శ్రీనివాస్. మాధవరాయనగూడెం 28వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశీస్సులతో. 28వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేయడానికి నాకు సహకరించిన ప్రజలకి పేరు పేరున అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను. ముఖ్యంగా మహిళలకు పాదాభివందనాలు చేస్తున్నాను. నేను గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి విజేయుడిగా పనిచేస్తున్నాను. మా కష్టానికి ఫలితం ఈరోజు వాస్తవంగా ప్రజలు నన్నందరూ ఆశీర్వదించి నువ్వు టికెట్ తెచ్చుకొని ఏకగ్రీవంగా గెలిపించుకుంటాం అని అందరూ అదే మా ఉత్తమ నాయకుడు అదే చెప్పినాం. ఆయన కూడా మమ్మల్ని వాస్తవంగా ఇంతకుముందు పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, డబ్బులు కాదు వ్యక్తి ముఖ్యం అనే ఉద్దేశంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి నా మీద ప్రత్యేకంగా 28 వార్డులలో ఫస్ట్ నందిగామ సీన్ టికెట్ డిసైడ్ చేసింది. అది 8 జన్మలకి రుణపడి ఉంటాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి. అట్లనే ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వార్డులో అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని వార్డు ప్రజలతో రుణపడి ఎల్లవెల్లలా వాళ్ళకి చాదీరు చేస్తూ ఎప్పుడు పిలిచినా వాళ్ళకి తలుపు పెట్టి ఉంటానని ఈ సందర్భంగా అందరికీ పేరు పేరున మనం చేస్తున్నాను. ముఖ్యంగా ఇంతకుముందు గెలిచినా మా అమ్మను గెలిపించుకున్నా నాకు అనుభవం ఉన్నది. అప్పుడు కూడా ఇంతవరకు కూడా నేను చేసిన అభివృద్ధి కనపడుతుంది. మురికాలలు కానీ డ్రైనేజీలు కానీ అప్పుడు ముందు కాలనీలో కనీసం కచ్చా కాలంలో ఉన్నాయి. అది మొట్టమొదటి సీసీ రోడ్డు పోసింది కూడా మాదిరేనిగూడెంలో నేనే అని గర్వంగా చెప్తున్నా. మాదిరేనిగూడానికి ఆర్డబ్ల్యూఎస్ నుంచి సీతాలక్ష్మమ్మ జెడ్పీటీసీ ఉండగా నేను కొట్లాడి మాదిరేనిగూడకి పైప్ లైన్ వేయించింది కూడా, 2 బోర్లు వేయించి పైప్ లైన్ వేయించింది కూడా నేనే అని ఈ సందర్భంగా చెప్తున్నాను.